ఇవి చూస్తున్నారు కదా మన మైక్ అయితే వచ్చినటువంటి ఐటమ్స్ అయితే ఇవన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఒకసారి దీని వాయిస్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లాస్ట్ వచ్చిన వీడియోలో అయితే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. మైక్ అయితే చాలా వాయిస్ అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, మైక్ అయితే మార్చేసేయనేసి. సో మీరు చెప్పకుండా ముందుగానే ఒక రిపబ్లిక్ డే సేల్స్ అయితే అవుతుండే కదా అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో. సో అప్పుడు నేను చూసిన ఆర్డర్ పెట్టుండాను. మీరు అనడం లేటు, ఈ ఈ ఆర్డర్ అనేది రావడం లేట్ అనమాట. అన్బాక్సింగ్ అయితే చేయకూడదు అనుకున్నాను. మీరు చెప్పారు కదా కొద్దిగా కొత్త మైక్ తీసుకోమని చెప్పేసి. సో ఏ మైక్ చేశాను ఆన్లైన్లో, ఏ మైక్ బుక్ చేశాను అనేది ఈ చిన్న వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నేను ఎడిటింగ్ చేసేటప్పుడు లాస్ట్ మంత్ అనుకుంటా ఏదో వీడియో చేసాను. ఆ వీడియో చేసినప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు చాలా తక్కువ వాయిస్ అనేది వచ్చింది. నేనేం చేసేవాడిని అంటే ఆ వాయిస్ని కొద్దిగా పెంచేవాడిని అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి కొద్దిగా ఏదో పనిలో ఉండి ఫాస్ట్గా అలా చేస్తున్న వాయిస్ అనేది పెంచలేదు. సో దానివలన చాలా తక్కువగా వచ్చింది. సో నేను కూడా మార్చేద్దామనేసి నా మనసులో అయితే ఉండింది. కరెక్ట్గా నేను బుక్ చేయడము, ఈ వీడియోలో వాయిస్ అనేది చాలా తక్కువ రావడము, మీరు ఆ కామెంట్స్ పెట్టడము కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ ఆర్డర్ అయితే ఈరోజు వచ్చింది. సారీ, నిన్నే వచ్చింది. నేను నిన్న వెళ్ళి తీసుకొని రావడానికి కొద్దిగా చీకటి అయిపోయిందనమాట ఎస్కోట. సో ఎస్కోట్ నుండి ఇంకా ఊరికి రావడానికి టైం అయిపోయింది. నిన్ననే ఆ ఎగ్జైట్మెంట్లోనే కొద్దిగా వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు, చీకటి అయిపోయి. సో ఈరోజు అయితే ఈ మైక్ అయితే ఇంట్లో ఉంది. ఆ మైక్ తీసుకొని మనం బయటికి వెళ్ళేసి ఏదైనా వేరే ప్రాంతంలో, అంటే ఒక ఎక్కడైనా కొద్దిగా మంచిగా ఉంటుంది అంటే లొకేషన్లో వెళ్ళేసి మన మైక్ అయితే అన్బాక్స్ చేద్దాము. తీసుకొచ్చాను, చక్కగా బీరువాలో అయితే పెట్టున్నాను అనమాట. చిటి తల్లికి ఏమైందో తెలియదు, ఉదయం నుంచి బాగా డల్లుగా ఉంది. ఏమైంది మైట్ చూడది చిటి? నాన్న ఉంది, మాట్లాడట్లేదు. తీసుకొచ్చాను భద్రంగా, ఇంకా బీరువాలో అయితే పెట్టాను అనమాట. మీకు చూపిస్తాను అదండి ఏ మైక్ తీసుకున్నాను ఏంటనేది అన్బాక్సింగ్ చేసేటప్పుడు మీకైతే చూపిస్తాను. ఇప్పటివరకు అయితే నేను 2 మైక్స్ అయితే వాడాను, ఇది మూడోది అనమాట. ఆ 2 మైక్స్ దేనివలన డిస్కనెక్ట్ చేసి దీన్ని వచ్చాననేది మీకు ఇప్పుడు పంచుకుంటాను. ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళేసి మంచిగా ఈ అన్బాక్సింగ్ అనేది చేద్దాము. నేను ఏది ఆర్డర్ పెట్టినాను కూడా మీకు అక్కడే చెప్తాను అనమాట. ఎండ అయితే కాస్తుంది, మార్నింగ్ కదా, ఎవరు కూడాను రూమ్లో కూర్చుంటారు, లేదంటే ఇంట్లోనే చేసుకుంటారు ఇలాంటి అన్బాక్సింగ్ అనేది. ఈరోజు కాస్త డిఫరెంట్గా మనం బయటికి వెళ్ళేసి ఈ మైక్ అన్బాక్సింగ్ అనేది చేద్దాం. ఈ పైన కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది, మా పూల తోట పక్కన అనమాట. అక్కడ కూర్చొని ఈ అన్బాక్సింగ్ అయితే చేద్దాము. మా కెమెరామెన్ అటు వెళ్ళిపోయట్లేడు, ఆడ వచ్చిన తర్వాత ఇది అన్బాక్సింగ్ అనేది చేద్దాము. ఇది ఇక్కడ అనమాట, ఇక్కడ చేసుకుందాం. ఇక్కడ కూర్చొని చక్కగా దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఈ పైనుండి చూస్తే మా ఊరైతే ఇలా కనిపిస్తుంటుంది అనమాట, ఎత్తులో ఉంటుంది కొద్దిగా. ఇక్కడ మర్రి చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి బర్రెలు అయితే ఆ గడ్డ అయితే తింటున్నాయి అనమాట మంచిగా. ఈ కిందన పొలాలు అవన్నీ ఉండడం వలన ఊరికి దగ్గరలోనే ఇలాగ తింటున్నాయి ఇవి. ఇక్కడ చిన్నర వచ్చి రౌండ్గా కంచె అయితే వేసాడు, అందులో వచ్చి టమాటా మొక్కలు అయితే నాటుతాడంట. ఈ పైన ఎక్కడొచ్చి కొద్దిగా ఆకైతే పోసిన్నాడు, ధాన్యము అదైతే నాటుతాడంట. సో ఇలా ఉంటుంది వెనకాల. ఈరోజు చూడండి క్లైమేట్ ఎలా ఉందో, మబ్బుగా డల్గా ఉందన్నమాట. నేనైతే గట్టిగా ఎండ కాసేది, ఈరోజు అయితే అంతగా లేదు, ఇంకా మధ్యాహ్నం అయ్యేసరికి ఉంటుందేమో. ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. ఇంతకు ముందు నేను వాడే మైక్ అనమాట. ఫస్ట్ హాలీలాండ్ M-Lark 2 వాడుతుండేను. దాని తర్వాత వచ్చిన మైక్ అనమాట ఇది. నాకు కరెక్ట్గా ఐడియా లేదు, హాలీలాండ్ M2S అనుకుంటా ఆ మైక్ అయితే ఇది అనమాట. చూడండి, మీలో చాలామంది ఇది వాడే ఉంటారు. అది ఫస్ట్ వాడితే అయితే మన 80sలో వాడుతున్నటువంటి మైక్ అనమాట. ఇది హాలీలాండ్. ఇలా చూడండి, ఇది రిసీవర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ 2 మైక్స్, తర్వాత మంచి ఒక రిసీవర్ అయితే ఇస్తాడు. ఇలాగ ఉంటుంది. ఇది చిన్న మైక్, బుడ్డ మైక్. ఆల్రెడీ నేను అదే పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి చిన్నది ఉంటుంది, బాగుంటుంది ఇది కూడాను. ఇదే మనకు వాయిస్ అనేది చాలా తక్కువగా వస్తుండే. ఈ రోజుతో ఈ మైక్తో ఎలా ఉంటుందండి చూద్దాం. మరి ఇది నేను ప్రస్తుతం వాడుతున్న మైక్ అయితే. దీనికి అలాగే విండ్ క్యాప్స్ అవన్నీ కూడా ఇచ్చినారు ఇక్కడ. ఇదిగో విండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ అవన్నీ కూడాను ఇవైతే ఉంటాయి. ఆ విండ్ క్యాప్స్ ఇవి
ఇప్పుడైతే మన అసలైన స్టార్ ఐటెం అయితే ఓపెన్ చేసేద్దాము. అదండి ఇక్కడ కూర్చుందాం. కూర్చున్నాక మంచిగా ఇది ఓపెన్ చేసేద్దాము. ఉడియమ్మ కిందకి వెళ్ళిపోయి రండి. ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, ఎండ అయితే పడుతుంది నిటారుగా. ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము. అమెజాన్ వాళ్ళు కూడా మంచిగా ఇది ప్యాకింగ్ చేసి పంపిస్తారు. అబ్బా బాగుంటుంది ఇది. ఓపెన్ చేసిన తర్వాత కొన్నిటికి మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఏం లేదు. ఇది చూడండి, ఇది వచ్చి మనకు ఇన్వాయిస్ అనమాట. మనకు అది బిల్ ఉంటుంది కదా, ఆ బిల్ ఇది కూడా మంచిగా అది చేశారు. అసలు నేనేం తీసుకున్నాను అనేది మీకు చెప్తున్నానండి. ఇది వచ్చి DJI మైక్ మినీ 2 అనమాట. ఇది మినీ 2 మైక్ మినీ. సారీ మీకు అయితే చెప్పలేదు కదా. ఈ మైక్ కాస్ట్ వచ్చి నాకు 9,760 రూపాయలు అయితే పడింది. మొన్న సేల్స్లో ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు కూడా అదే ఉన్నట్టుంది అమెజాన్లో. ఫ్లిప్కార్ట్లో కొద్దిగా ఎక్కువ అని ఉంటుంది, మనకు అమెజాన్లో కాస్త తక్కువ ఉంటుంది. ఎవరైనా చెక్ చేయాలంటే చూడండి. సో ఓపెన్ చేసేద్దాం. గట్టిగా సీల్ అయితే వేసారు. DJIలో ఓపెన్ చేసిన తర్వాత ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. దీనికి ఎటు నుండి సింపాలా ఏంటా ఏం అర్థం కావట్లేదు. అమ్మా నా ఏసై ఎటో వెళ్ళిపోతుంది ఇది. అమ్మా ఓకే, మొత్తానికి అట్టుంటుంది. నాటు సరుకు దిగిందంటే గట్టిగా ప్యాక్ చేశారు మనల్ని. థిక్ మన మైక్ అయితే ఇలా ఉంటుంది. మంచిగా ఇది ఈ వ్యాపారాలను చేశారన్నా మంచిగా ప్యాక్ చేశారు. చిన్నప్పుడు ఎక్కువగా ఆడుకునేవాడిని ఇలాగా. ఏమైనా కొనేటప్పుడు వస్తాయి కదా అవి, చిన్నగా బబుల్స్ అని ఉంటాయి, అవన్నీ మంచిగా పేలుతుంటాయి. ఇవి మీలో ఎంతమంది ఆర్డర్ చేసిన తర్వాత ఇలాంటివి వచ్చినప్పుడు ఇలా పేల్చి ఆడుకున్నారనేది కామెంట్ చేయండి. ఓకే, పక్కనంటారా మీరు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనమైతే ఆర్డర్ చేసుకున్న మైక్ అయితే ఇది DJI మైక్ మినీ. ఈ మైక్ అయితే మనము ఆర్డర్ పెట్టాము. సో నిన్న వచ్చింది. ఈరోజు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. ముందుగా ఇక్కడ చూడండి, కొన్ని అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మాన్యువల్స్ అన్ని కూడాను DJI మైక్ మినీ అని రాసి, ఇక్కడ నుంచి ఇదిగో 10 grams ఉంటుందంట మనకు మైక్ అనేది. తర్వాత హై క్వాలిటీ ఆడియో విత్ స్టేబుల్ ట్రాన్స్మిషన్ అది ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడాను మనకు ఈ మైకా లేకుంటే కేస్ అంటే 48 hours మనకు అంటే సమయాన్ని వస్తుందంట. సమయాన్ని అంటే ఏమంటారు దాన్ని, అన్ని గంటలు మనకు వర్క్ చేస్తుంది. ఇది DJI ఆస్మో ఆడియో అవన్నీ కూడా ఈజీగా దీంట్లో నుంచి మనకు DJI ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్విప్మెంట్స్ వాటికి ఈజీగా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట మనకు. ఇది చూడండి, ఇవన్నీ కూడాను 2 level యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ 2 levels అంటుంటాయి. బాగుంది ఇది. ఆటోమేటిక్ లైట్నింగ్ టు ద లైట్నింగ్ ఓకే లిమిటింగ్. మనకి ఇంగ్లీష్ అంతగా రాదు, సో అటు ఇటుగా చదువుతుంటాను. సో ఇక్కడ ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడాను మేడ్ ఫర్ ఐఫోన్. ఇక్కడ చక్కగా ఏసీ ఇస్తాడు, అడాప్టర్ ఒకటి ఇస్తాడు, విండ్ క్యాప్స్ ఇస్తాడు. తర్వాతనే మంచి మనకు ఆడియో జాక్, కెమెరా ఆడియో కేబుల్ ఇది. తర్వాతనే మంచి USB ఛార్జర్ కేబుల్ అంటే ఒకటి ఇచ్చాడు. డాక్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత రిసీవర్ ఒకటి ఉంది. ట్రాన్స్మిటర్స్ ఇన్ఫినిటీ బ్లాక్ 2 అంటే ఏదో ఇది. ఛార్జింగ్ కేసు, కేరీ బ్యాగ్ ఒకటి, క్లిప్స్ కూడాను 2 ఉన్నాయంట. చూద్దాం ఇప్పటికి ఇది ఎలా తీసుకుంటుందో నాకైతే తెలియట్లేదు. దీనికి ఎక్కడ నుండి ఓపెన్ చేసిద్దాం. ఇదిగా మన మైక్ అయితే ఇలా ఉంటుంది చూడండి. ఇక్కడ ఇటుపక్క అయితే ఈ బొమ్మ అయితే ఇచ్చున్నాడు. మీలో ఎంతమంది క్రియేటర్స్ ఉండి ఇలాంటి ఈ మైక్ వాడుతున్నారనేది కామెంట్ చేయండి. ఇది మైక్ వచ్చి ఇలా ఉంటుంది. ఓపెన్ చేసేద్దామా. ఏంద్రా అదే ఎట్టాగిది. ఓకే, ఇటు నుంచి ఉంది థిక్. ఫస్ట్ ఇదేంటి మైకా, కేరీ బ్యాగ్ పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఇది తర్వాత వచ్చి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇక్కడ ఏం లే డొల్లా. ఇది కొన్ని స్టిక్కర్స్ ఇచ్చినట్టున్నాడు ఇక్కడ. దీన్ని మంచిగా తీద్దాము, తర్వాత మనకు ఉపయోగపడుతుందేమో, దాచిపెట్టుకుందాం.
మీరు చెప్పడం, కామెంట్ చేయడం, ఈ మైక్ అనేది రావడం, ఈ వీడియో అనేది పెట్టడం బాగుంది. ఈ స్టిక్కర్స్ అనుకుంటా ఇలాగైతే ఉన్నాయి చూడండి. స్టిక్కర్స్ ఎక్కడెక్కడ వాడాలో తెలియట్లేదు, చూద్దాం. ఇదొకటి, తర్వాత వచ్చేది మాన్యువల్ పేపర్ ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇది మాన్యువల్ పేపర్, ఇది పెద్దదే ఉంది. ఇంకోటి అదేంటో మరి, ఇది నాకు తెలిసి ఓకే, ఇది మాన్యువల్ పేపర్ అనుకుంటా. ఇది కూడా డీజే మైక్ సేఫ్టీ గైడ్లైన్స్. ఓకే, ఇదొకటి, ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అంట. ఇది గైడ్, ఇది మాన్యువల్ అనుకుంటున్నాను నేను. ఈ పేపర్లో అన్నీ ఉన్నాయి చూడండి. ఇదిగా చిన్న పిల్లడు కూడా ఇది చూసి ఇంకా చక్కగా చేసుకోవచ్చు. అన్నీ కూడా వాళ్ళు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కెమెరాస్కి కానీ, మనకు మొబైల్కి కానీ, వీటికి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఆడియో క్యాన్సిలేషన్ కానీ, అవన్నీ కూడా ఏ విధంగా వాడాలి, అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టున్నారనమాట. బాగుంది. ఇది బ్లూటూత్తోనే, డీజే టు డీజే అయితే మనకు బ్లూటూత్తోనే కనెక్ట్ అయిపోద్ది. మనకు ఐఫోన్స్ వాటికైతే ఇంకా చెప్పనక్కర్లేదు, మనకు రిసీవర్ అయితే ఉండాలన్నమాట. రిసీవర్తోనే ఇది కనెక్ట్ అవుతుంది, లేకుంటే అవ్వదు. ఇవన్నీ కూడా పక్కకి పెట్టేద్దాం. అసలైన మన చిట్టిని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, డీజేలో ఓపెన్ చేసిన తర్వాత స్మెల్ బాగుంటుంది. ఎందుకంటే చాలా మనకు ఇవన్నీ వాడుతున్నాం కదా మన దాంట్లో. బాగుంది. పౌచ్ కూడాను లెదర్ పిన్స్ లాగా క్లాత్తోనే కానీ చాలా మంచిగా ఉంది. సాఫ్ట్గా, స్మూత్గా జిప్ ఇచ్చాడు. ఇది వాటర్ ప్రూఫా? వాటర్ ప్రూఫ్ అయితే కాదనుకుంటున్నాను నేను. థిక్ ఫస్ట్ ఇవిగో విండ్ కేప్స్ అయితే ఇచ్చాడు. నాయిస్ క్యాన్సిలేషన్ పెట్టుకునేవి 2 రకాలు ఉంటాయంట. ఒకటి బ్లాక్, తర్వాత నుంచి మనకు ఇవి వైట్ అండ్ బ్లాక్ లాగా వస్తాయి. ఇదిగా చూడండి, ఇలా అయితే ఉన్నాయి. ఇవి కింద పడిపోతుంది. చాలా స్మూత్గా జారిపోతున్నాయి. ఇవి చూసారు ఎలా ఉన్నాయో, బ్లాక్ కలర్లో, వైట్ కలర్లో, బుడ్డి బుడ్డిగా చాలా మంచిగా అనిపిస్తున్నాయి. దిగ్ కేస్ ఇది ఇలా ఉంది. ఇక్కడ వచ్చి ఇది ఉంది. ఇది వచ్చి మనకు ఆడియో జాక్, తర్వాత మంచి ఛార్జింగ్ కేబుల్ అనుకుంటా. 3.5mm జాక్ అనమాట. ఇది మనకు కెమెరాస్ ఉంటాయి కదా, మనకు ఆ కెమెరాస్ నుంచి రికార్డ్ చేసుకుంటుంటే మాత్రం దీనికి, ఈ మైక్కిన రిసీవర్కి, ఆ కెమెరాకి అనమాట కనెక్ట్ చేసుకోవాలి, బాగా వస్తుంది. ఇది వచ్చి మనకు టైప్ సి టు టైప్ ఏ అనుకుంటా. ఇది ఇచ్చాడనమాట ఛార్జింగ్ కేబుల్. సో వీటిని ఇంకా ఇక్కడ పెట్టేసేద్దాం. తర్వాత ఓకే గైస్, బాయ్ బాయ్, అంతే. ఇంకా ఇది ఒకటి ఇచ్చారు. ఇది చిన్నగా పాకెట్స్ అవుతున్నాయి. ఇక్కడ బుడ్డి పాకెట్స్ ఉన్నాయి. ఇవి ఇక్కడ చూడండి, ఇది సైడ్న బాగున్నాయి. ఇక్కడ ఏమేమి పెట్టుకోవాలో తెలియదు కానీ బాగున్నాయి. ఈ లోపల ఇంకో జిప్ కూడా ఉంది. అందులో మనకు ఏమైనా పంపించరు, చూద్దాం. పంపించరు, కాలు వేగి పంపించరు. ఇక్కడ అది ఎన్ని లేయర్స్ రా బాబు, కేరింగ్ చాలా ఎక్కువ అనుకుంటా డీజే వాళ్ళకి. సో ఓపెన్ చేసేద్దామా? ఛార్జింగ్ ఉందో లేదో తెలియదు. ఛార్జింగ్ లేకుంటే ఒకవేళ ఛార్జింగ్ పెట్టేసాక అప్పుడు మనం స్టార్ట్ చేయొచ్చు. ఎప్పటి నుంచో ఇలాంటి మైక్స్ అయితే వాడాలనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకా మన చేతికి అయితే వచ్చింది. బాగుంది, ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. కొద్దిగా బిల్డ్ క్వాలిటీ మాత్రం కొద్దిగా ఇదిగా ఉన్నట్టుంది. ఇది అంత ఇదిగా అయితే లేదు. చూడండి, ఇది సౌండ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇదిగో ప్యాకింగ్ సీల్ అయితే వేసి ఇచ్చారు మనకు. దీన్ని ఇప్పుడు మనము తీసేద్దాం. పక్కెళ్ళి పడుకోమ్మా నువ్వు. ఓకే, ఇది ఈ కిందన దీనికి ఎక్కడ ఛార్జింగ్ చూసేది ఉంటుంది అనుకుంటున్నాను. లేదు, దీన్ని కిందనే ఇలాగ ప్రెస్ చేస్తే ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసినప్పుడు దీన్ని పైకి ఇలా లిఫ్ట్ చేస్తే మాత్రం వచ్చేస్తుంది. చూడండి, ఇది మన బుడ్డ మైక్స్, వీటి కోసమే ఆత్రత. చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి. ఇది మ్యాగ్నెట్స్ కూడా ఇచ్చున్నారు. ఛార్జింగ్ అయితే ఉన్నట్టుంది. ఇది అనమాట. చిన్న మైక్స్ కదా, బాగున్నాయి. తర్వాత వీటి ఆడియో కూడా ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ ఇది రిసీవర్ చూడండి ఎంత పెద్దది ఉందో.
డీజైలో ఉన్న రిసీవర్స్ మాత్రం ఇలానే ఉంటాయి. మనకు హాలీల్యాండ్లో కానీ వేరే వాటికి అయితే కొద్దిగా చిన్నగా ఉంటాయి. మనకు రోడ్లో మరి ఎలా ఉంటాయో తెలియదు నాకు. మనం ఎక్కువ యూజ్ చేసేది మన వీడియోస్కి ఈ డీజైలోనే. ఇక్కడ కూడా చూడండి బ్రాండ్ ఎలా దించారంటే మంచిగా డీజేఐ బాగుంది. వీటికి కూడా బాగుంది. ఇది మొత్తం స్టీల్ ఫినిష్ అనుకుంటుంది, దాంతో దించారు. ఇది మనకు మొబైల్ కనెక్ట్ చేసుకునే రిసీవర్ అనమాట. ఇది ఇలాగైతే ఉంటుంది. లోపల ఓపెన్ చేసిన తర్వాత మొత్తం మనం బయటకు అయితే తీస్తాం కదా, అది ఇదైతే చాలా ఇదిగా ఉంటుంది, లూజ్గా ఉంది. ఇది చూస్తున్నారు కదా, మన మైక్ అయితే వచ్చినటువంటి ఐటమ్స్ అయితే ఇవన్నమాట. మనకు కేసులు ఉండేవి ఇవి. సో వీటిని ఒకసారి తీసి మనం కనెక్ట్ చేసుకుందాము. ఇది ఇక్కడ కనెక్షన్కి, ఇది ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత మనకు నాయిస్ క్యాన్సిలేషన్ వాటికి ఇది అనుకుంటా, నాయిస్ క్యాన్సిలేషన్ ఇదే. దీనికి తర్వాత మంచి వేరే వాటికి ఏమైనా వేరే బ్రాండ్లో వాడుతున్నటువంటికి ఏదైనా కనెక్ట్ చేసుకోవాలంటే బ్లూటూత్ వెర్షన్లో దీన్ని చేసుకోవచ్చు. ఇలాగైతే ఉంటాయి. దీనికి ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మనకు ఈ మొబైల్ చేసుకోవాలంటే ఇలా చేసి ఇలా అన్నమాట, ఇలా పెట్టేస్తే మనకు సెట్ అయిపోద్ది. ఇది అంతే, చిన్నగా సౌండ్ అయితే వస్తుంది, టిక్ మని అయిపోయినట్టు. ఇంకా దీనికి ఇలా ఇది పెట్టిన తర్వాత ఇంకా మనము ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. కొద్దిగా పెద్దగానే, కొద్దిగా బుడ్డిది కానీ కొద్దిగా పెద్దగానే కనిపిస్తుంటుంది. ఇలా వస్తుంది. ఇది ఇక్కడ మనకు సిగ్నల్ అదంతా కూడా కనెక్ట్ అయిన తర్వాత చూపిస్తుంది. ఇక్కడ గ్రీన్ లైట్లో అయితే కనిపిస్తుందా మీకు? ఇదనమాట కనెక్ట్ అయిందంటే. ఇప్పుడు ఈ మైక్స్ మనం పెట్టుకొని ఇంకా మంచిగా మాట్లాడవచ్చు. ఇది ఇక్కడ మనకు ఆడియో అడ్జస్టబుల్ కూడా ఉంటుంది. మనకు దీని గురించి అయితే నాకు పూర్తిగా తెలియదు, ఎందుకు వాడతారండి. రెండు కూడా మైక్స్ కూడా ఇక్కడ చూడండి, 1, 2 మైక్స్, 2 మైక్స్ కూడా మనకు కనెక్ట్ అయిపోయి. ఇది ఇక్కడ కూడా లైట్ అయితే వచ్చిందనమాట. క్లిప్ ఉంటుంది దీనికి, బాగుంటుంది. ఇలా పెట్టుకోవడం ఇంకా చిన్నవిగా మనకంత ఇదిగా అయితే కనిపించేవి, బాగుంటాయి. ఈ ఫోన్ వచ్చిన స్టార్టింగ్లో వాడుతున్నటువంటి ఫోన్ అనమాట. మనకి వీటితో ఏంటంటే ఇలా పట్టుకొని తీయడానికి అవ్వదు, దీనికి ఏదైనా వేరేగా ట్రైపాడ్ అయితే ఉండాలన్నమాట, అప్పుడు అవుతుంది. ఇది హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇలా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఒకసారి దీని వాయిస్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. ఒకసారి ఆగండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇలా మాట్లాడుకోవచ్చు. ఇంకా ఒకసారి దీని వాయిస్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూద్దాము. సో ఇదన్నమాట. మనం ఇప్పుడైతే మన కెమెరా మన ఫోన్కి అయితే కనెక్ట్ చేసి ఒకసారి మాట్లాడి చూద్దాము ఎలాగొస్తుంది ఏంటనేది. అప్పుడు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు వరకు మనం వాడిన మైక్ నుంచి ఇప్పుడు కొత్త మైక్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాం కాబట్టి కొత్త మైక్ నుండి వస్తున్నటువంటి ఈ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. మరి మార్చేస్తున్నా, అప్పుడు చిన్న వీడియో అయితే చేస్తాను. మీరు ఇప్పుడు వింటుండొచ్చు, ఇక్కడ నుంచి మనకు కొత్త మైక్ ఉంది కదా, డీజే మైక్ నుంచి అయితే ఈ వాయిస్ అనేది తీసుకుంటుంది. ఎలా ఉంది పాత దానికి ఇప్పుడు దానికి ఈ డిఫరెన్స్ అనేది కామెంట్ చేయండి. విండ్ కేప్స్ అయితే కనుక చాలా స్మూత్గా ఉన్నాయి, జారిపోతున్నాయి, పట్టుకుంటూ దొరకట్లేదు ఇవి. ఇలా కనెక్ట్ చేసుకోవడం ఇంకా వీటికి అటు నుంచి ఇటు నుంచా. ఓకే, ఇలానేనా? ఇది అయిపోయింది ఈజీగా. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మన కొత్త మైక్ అయితే ఇలా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన చిన్న మైక్ అయితే ఇలా ఉంటుంది. మ్యాగ్నెట్ ఇలా లోపల నుంచి కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసి చక్కగా ఇంకా మనకు ఎవరిని కనిపించకుండానే, ఎవరిని చిక్కకుండానే ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏం పెట్టుకున్నాం కూడా అంతగా అర్థం కాదనమాట చూసే వాళ్ళకి. ఇలా అయితే ఉంటాయి ఇవి. దీన్ని కూడా ఒకసారి ఇది విండ్కే పెట్టేసుకుందాం. దీనికి ఇన్బిల్ట్గా ఏంటంటే మనకు మంచిగా ఇంకా వీటికి ఇలా చేసి మనకు రిసీవర్ ఉంటుంది కదా, ఇక్కడ ఇలా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇలా పెట్టేసి మనం ఇంకా దీనికి ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇవి ప్రతిసారి ఇంకా ఈ విండ్షీల్డ్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తీయాల్సిన అవసరం లేదనమాట. ఇలా పెట్టేసి అలా ఉంచేయవచ్చు. సో ఇది నీ లోపలికుండు. సో ఇది నేను ఇప్పటి వరకు వాడిన మైక్ అయితే మీకు చూపిస్తాను చూడండి. దాని రిసీవర్కినా దీని రిసీవర్ చూడండి. ఇదైతే చాలా చిన్నదిగా ఉంటుంది. హాలీల్యాండ్ నుంచి మనకు డీజైలో కానీ వేరే వాటిలో అయితే కొద్దిగా పెద్దగా ఉంటాయేమో. డీజైలో చూస్తే నాకు కొద్దిగా పెద్దది, మనకు మన అఫీషియల్ ఛానల్స్లో కానీ వాడుతున్నాం కదా, అవి కూడా కొద్దిగా డీజై వాడుతున్నాము, అవి పెద్దగా ఉంటాయన్నమాట మైక్స్. అవి ఎంత 24,000 ఇచ్చాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన కొత్త మైక్ అయితే ఇలా అయితే ఉందన్నమాట.
ఈ ఆడియో క్వాలిటీ అనేది మీకు ఏ విధంగా వినిపిస్తుందండి కామెంట్ చేయండి. దీంట్లో ఏమైనా మార్పు చేర్పులు చేయాల్సి ఉంటే నేను తర్వాత ఏమైనా సెట్టింగ్స్ అవన్నీ కూడా మార్చేసుకుంటాను. చూసిన తర్వాత ఇకపై నుంచి మన వీడియోస్లో ఈ మైక్ నుంచే వీడియోస్ ఈ క్వాలిటీ ఆడియో క్వాలిటీ అనేది కూడా వస్తుంటుంది అనమాట. సో నాకైతే బాగానే నచ్చింది ఇదంతా కూడాను. సో ఆ మైక్ మాత్రం తక్కువ చేయకూడదు. ఆ మైక్స్ కూడాను చాలా మంచిగా వచ్చాయి ఇప్పటి వరకు. ఎన్నో ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు గాలి చేసిన దగ్గర కూడా కానీ ఇంకా వేరే ప్రాంతాల్లో కూడాను మంచిగా నాయిస్ క్యాన్సిలేషన్ కానీ అవన్నీ కూడా వచ్చాయి, బాగుంటాయి అవి కూడాను. ఇవన్నమాట హాలీలాండ్లో ఫస్ట్ మనకు హాలీలాండ్ ఎంలార్క్ 2 వాడుతున్నది మనకు అఫీషియల్ ఛానల్లో వాడుతుండేమో. దాని తర్వాత మనకు రాంబాబు వచ్చి ఇది ఆర్డర్ చేసాడు అనమాట. ఇది ఆర్డర్ చేసిన తర్వాత అందులో మనకు ఐఫోన్లో అప్పుడు స్టార్టింగ్లో ఎందుకో కానీ సరిగ్గా కనెక్ట్ అయ్యేది కాదు, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. షూట్ అయిన తర్వాత ఆడియో చెక్ చేస్తే నుంచి ఆడియో క్వాలిటీ అనేది చాలా ఇదిగా ఉండేది మనకు బరాబర్. అంటే మొత్తం అంతా ఇది కనెక్ట్ అవ్వకుండానే డైరెక్ట్గా ఇంకా మొబైల్ నుండే వీడియో ఆడియో అవన్నీ కూడా తీసుకున్నట్టుగా ఉంటుంది అనమాట. చాలా ఇబ్బంది పడేవాళ్ళము అలా చేస్తుండే. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా దీంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇంకా బావ అయితే ఇది పక్కకు పెట్టేసిన DJI పెద్ద మైక్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆర్డర్ చేశాడు. అలానే నా ఛానల్ అయితే వచ్చిన తర్వాత ఆ మైక్స్ ఏమొచ్చి ఇంట్లో పెట్టండి, ఈ మైక్స్ వాడరు మరి ఇవి ఖాళీగా ఉంటున్నాయి కదా అనేసి నాకు ఈ మైక్స్ అయితే ఇచ్చాడు. నేను వాడుతుండేవి సో ఇప్పుడు వరకు. సో ఇవన్నీ కూడా ఇలా ఉంచేసిందాము. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో అయితే ఇదన్నమాట. ఈ DJI మైక్ అన్బాక్సింగ్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.